ప్రముఖ దర్శక నిర్మాత గుణశేఖర్ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువరించారు. గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్ బ్యానర్ పై యుఫోరియా పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. నీలిమ గుణ నిర్మించే ఈ సినిమాకు రచన, దర్శకత్వం గుణశేఖర్. అతి త్వరలోనే షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లాఠీ చిత్రంతో దర్శకుడిగా మారిన గుణశేఖర్ చివరగా సమంత నాయిక్ గా పాన్ ఇండియా మూవీ శాకుంతలమును తెరకెక్కించారు. తల్లి ప్రభావం తప్పకుండా పిల్లల మీద ఉంటుంది. సినిమా కోసం ఎంతగానో కష్టపడే గుణాలన్నీ ఆమె పెద్ద కూతురు జాన్వీకి వచ్చాయి. తాజాగా రాజ్ కుమార్ రావుతో కలిసి జాన్వీ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో నటించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం జాన్వీ ఏకంగా 150 రోజుల పాటు శిక్షణ తీసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటే శ్రీదేవికి ఎంతో భక్తి. జాన్వీ సైతం తరచుగా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటుంది. అంతేకాదు తమిళనాడులోని ముప్పతమ్మన్ దేవాలయమన్నా శ్రీదేవికి ఇష్టం. అందుకే ఇటీవల తన పిన్ని మహేశ్వరిని తీసుకుని జాన్వీ అక్కడకు వెళ్ళొచ్చింది. మరి తల్లిబాటలో నడుస్తున్న జాన్వీ నటిగాన అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుందేమో చూడాలి. ప్రముఖ నటుడు స్వర్గీయ కృష్ణ మనవడు అశోక్ గల్లా ఇప్పుడు హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. 2 ఏళ్ల క్రితం హీరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అశోక్ గల్లా ప్రస్తుతం దేవకీ నందన వాసుదేవ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి తోడు సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలోనూ ఓ మూవీకి కమిట్ అయ్యాడు. అయితే తన తాతయ్య కృష్ణ జయంతి సందర్భంగా అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నాడు. జై బోలో కృష్ణ అంటూ సాగే ఈ గీతానికి సంబంధించిన ప్రోమో 30వ తేదీ, పూర్తి లిరికల్ సాంగ్ 31వ తేదీ విడుదల కానున్నాయి. ప్రశాంత్ వర్మ కథను అందించిన ఈ సినిమాను అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఎస్ బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసురోలియా సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా దీనికి మాటలు సమకూర్చుతున్నారు. పుష్ప 2 నుండి వచ్చిన టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది. ఇప్పుడు పుష్పరాజ్ శ్రీవల్లిని జత్ తీసుకుని జోడీగా జనం ముందుకు రాబోతున్నాడు. ఇండియా కా ఫేవరెట్ జోడీ ఆడియన్స్ ను మెస్పరైజ్ చేయడానికి 29వ తేదీ ఉదయం 11:07 రాబోతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ పాటను శ్రేయో ఘోషాల్ పాడారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మించిన పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అతని భార్య లావణ్య త్రిపాఠి సమ్మర్ సీజన్లో లండన్ వీధుల్లో విహరిస్తూ ఆనందంగా గడిపేస్తున్నారు. ఈ కొత్త జంట నట్టం కాస్తంత విరామం పలికి లండన్ చుట్టుపక్కల దేశాలను చుట్టేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్గా మారాయి. ఇటీవలే లావణ్య త్రిపాఠి నటించిన రోమ్ కామ్ మిసెస్ పర్ఫెక్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా వరుణ్ తేజ్ మట్కా సినిమా తాజా షెడ్యూల్కు సిద్ధమవుతున్నాడు. లయన్ డాక్టర్ సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా జై హో రామానుజ. ఈ చిత్రాన్ని సాయి ప్రసన్న, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ, సుమన్, ప్రవల్లిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2 భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జై హో రామానుజ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. శ్రీకృష్ణమాచార్యులు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రేలంగి నరసింహారావు, వకులాభరణం కృష్ణమోహన్, జోత్స, ఉషారాణి, వేణుగోపాలాచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి వెంకట్కు శుభాకాంక్షలు తెలిపారు.